వేతనాల విషయంపై చర్చలతో హైడ్రా మార్షల్స్ వెనక్కు తగ్గారు. తిరిగి విధులకు హాజరయ్యారు. హైడ్రాలో మార్షల్స్ గా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు తమ వేతనాలు తగ్గించడంతో ఉదయం విధులు బహిష్కరించారు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. హైడ్రాలో పూర్తిగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. हमारा ये हक चाहिए, आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने। तो ये पेमेंट से हम सहमत नहीं है। सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम GHM से डालने लगाएंगे बोल रहे हैं। ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज़ का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है, धरना भी नहीं हमारा। हमें हमारा ये हक चाहिए, आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने। దీంతో మార్షల్స్ శాలరీ తగ్గిస్తూ జీవో విడుదలైన విషయంపై ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ చర్చించారు. ఆ తర్వాత శాలరీ తగ్గకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇవ్వడంతో యథావిధిగా మార్షల్స్ విధులకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైడ్రాలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న మార్షల్స్ ఆందోళన బాట పట్టారు. సో ఏదైతే వేతనాలు తగ్గించడం మీద వారంతా కూడా విధులు బహిష్కరించి నిరసన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వీరంతా కూడా మాజీ సైనిక ఉద్యోగులు. వీరంతా కూడా ఏదైతే వేతనాలు తగ్గించడం మీద మాత్రం వీరు నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు హైదరాబాద్ లో దాదాపు 150 డివిజన్లలో మొత్తం కూడా ఇప్పటికి ఇటు మాన్సూన్ సేవల మీద కూడా ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆందోళన చేస్తున్నటువంటి మార్షల్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు హైడ్రా కూడా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మాకు DGR పే ప్రకారం మాకు పేమెంట్ వేయాలన్నమాట. అయితే మాకు ఉన్న శాలరీస్ నుంచి కూడా 7,000 అండ్ అబౌవ్ డిడక్షన్ చేస్తున్నారు వితౌట్ ఇంటిమేషన్. నెక్స్ట్ వచ్చి హైడ్రా వచ్చి టోటల్ ఇప్పుడు హైదరాబాద్ సిటీస్లో ఉన్న టోటల్ 30 సర్కిల్స్లో ఉన్న దగ్గర నుంచి 150 వార్డ్స్ వరకు మన మాన్సూన్ టీం దాంట్లో వర్క్ చేస్తుంది. ప్రస్తుతానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్క్ నడుస్తుంది. కంట్రోల్ రూమ్స్ మొత్తం ఈరోజు క్లోజ్ అయిపోయినాయి. దాని తర్వాత ట్రైనింగ్ సెంటర్ ఫతల్గూడలో ఉన్న మా ట్రైనింగ్ కూడా ఈరోజు అయిపోయింది. దాని తర్వాత టోటల్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు జామ్ అయినాయో, రోడ్స్ పైన ఎక్కడ వాటర్స్ ఉన్నాయో, నెక్స్ట్ డ్రైనేజెస్ ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఇవన్నిటిని మొత్తం క్లియరెన్స్ చేస్తుంది మాన్సూన్ టీం. 30 సర్కిల్కి 30 మాన్సూన్ టీమ్స్ ఒక టీమ్స్గా చేశారు. దాని తర్వాత 30 సర్కిల్స్లో 30 వెహికల్స్ ఉన్నాయి, మన హైడ్రా వెహికల్స్. అది కూడా ఈరోజు మొత్తం ఆగిపోయినాయి అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఇవ్వాల్సిన శాలరీలో డిడక్షన్ చేశారు కాబట్టి ఈరోజు అందరం కలిసి క్లోజ్ అయ్యి ఇక్కడికి ఈరోజు చేరాము. అలాగే ఈరోజు రంగనాథ్ సార్ తోటి మేము దీని గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు అంటే ఇప్పటికే హైడ్రా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సో పాత శాలరీలు ఈ రోజు పడతాయి, ఎక్కడ కూడా విధులు ఆగలేదు, అందరూ వర్క్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఏమంటారు దానికి? అంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే జియో పాస్ అయింది, మీకేమో శాలరీ 7,000 డిడక్షన్ చేసి వేస్తాము అని అంటున్నారు. అయితే ఇప్పుడు అది సంథింగ్ అది ఎక్కడి నుంచి ఏంటనేది మాకు తెలియదు, కానీ మాకైతే డిడక్షన్ చేసి ఇస్తామని జియో పాస్ అయిందని చెప్పారు. మాకేంటంటే ఆ శాలరీ బేస్ పైన ఈ 93 మార్షల్స్ మేము టోటల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 15 years to 32 years 34 years సర్వీస్ చేసిన వాళ్ళంతా ఎక్స్ రిటైర్డ్ సోల్జర్స్. మేము ఆ స్కేల్కి అయితే మేము పనిచేయడానికి రెడీగా లేము. మేము ఓన్లీ కంట్రోల్ రూమ్లోనే మీకు 24 hours చేయండి, మిగతా ఎక్కడ నైట్ డ్యూటీ చేయమని. ఈ రోజు చూసేటప్పుడు 93 మెంబర్స్ అందరూ నైట్ డ్యూటీలు చేస్తూ 24 hours ఎప్పుడు కాల్ వస్తే ఏమొస్తే ఎక్కడ బాత్రూమ్లో ఉన్నా కూడా మ్యాన్ పై రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళకి మాకు గిఫ్ట్గా దొరికింది ఇదేని. సో మాకు రంగనాథ్ సార్ మీద మాకు భరోసా ఉంది, మాకు సేమ్ పేమెంట్ చేస్తారు, ఇంకా సేమ్ పేమెంట్తో సహా ఇంక్రీజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వారు ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 93 మంది ఉన్నాము. సో 93 మంది మార్షల్స్ అంతా కూడా తమ మాజీ సైనిక ఉద్యోగులు. సో తమ ఏదైతే సమస్య ఉందో సో తమ సమస్యను మాత్రం ఇటు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్యామ్తో ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.